అశ్వారావుపేట నియోజక కేంద్రంలో అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నాయకులు తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో గత దశాబ్ద కాలం నుంచి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. నిన్న జరిగిన పార్టీ విస్తృత సమావేశానికి ఓ వర్గానికి మాత్రమే సమాచారం ఇస్తూ ఆది నుండి పార్టీ కోసం కష్టపడిన నాయకులను విస్మరిస్తూ జరిగిన సమావేశ తీరుని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ అంకిత మల్లికార్జునరావు, మాజీ సర్పంచులు పొట్టారాజులు, కారం ఎర్రయ్య, బైటి రాజేష్, రామారావు, డాక్టర్ ముస్తఫా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు, ప్రజల్లో ఉండే నాయకులు మీరు మందలించండి. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఉంది, ఒక సమావేశాలు పెడతారు. ఎంఏ పార్టీ వాడు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ పిలిస్తే 10 మంది ఉరికొస్తారు. ఒక డిసిప్లైన్ ఉంటుంది, దీంట్లో కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. లేదనుకో కార్యకర్తకి ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ సమిష్టి రావాలి. పార్టీ అన్నప్పుడు కూడా సమిష్టిగా ఉండాలి కదా, వచ్చేదేమో పోయేదేమో. అది లేదంటున్నా వీళ్ళ దగ్గర. ఈ క్వాలిటీస్ వాళ్ళ దగ్గర లేవు, లక్ష దగ్గర లేవు, రేఖాఖాతల దగ్గర లేవు. ఇలాంటి పిచ్చి రాజకీయాలు మళ్ళీ ఒకసారి చేస్తే ఈసారి అసరాపేట రేఖాఖాతల ఛాలెంజ్ చెప్తున్నా. ఈసారి అసరాపేట రేఖాఖాతల మీటింగ్ పెట్టమనండి, దమ్ముంటే నా పార్టీ సత్తా ఏంటో తెలుసు. ఎవరు కూడా మాకు సమాచారం లేదు, వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత మనుషులతో అదొక ప్రైవేట్ ట్రస్ట్ లాగా, రాజకీయ పార్టీలా లేదు, ప్రైవేట్ ట్రస్ట్ లాగా. ఆయన రేఖాఖాతలకు ఒక ట్రస్ట్ ఉంది, ఆయన ట్రస్ట్ కూడా తీసుకెళ్లి మెచ్చనేశ్వర కోటలో పెడతారు. అది కూడా దమ్మపేటకు 10 కిలోమీటర్ల దూరం. మండల స్థాయి మీటింగ్ పెట్టినా కూడా ఆ కోటలో పెడతారు. కోట రాజకీయాలు ఏంటి? మండలి హెడ్ క్వార్టర్లో పెట్టుకోవాలా, లేదా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పెట్టుకోవాలా? ఆ యొక్క సమావేశాలు కూడా ఒకరిద్దరు వాళ్ళ ప్రోగ్రాం పెట్టి కూడా ఇదే స్థానిక నాయకులు ఇప్పుడు రావద్దు, ప్రజలు పిలిచినప్పుడు వెళ్దాం అనేటటువంటి తప్పుడు సమాచారంతో వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు రాలేదు. అయినా కూడా నేను 4-5 సార్లు వాళ్ళ దృష్టి తీసుకెళ్ళిన సమాచారం ఆనాడు ఏ రకంగా అయితే మనుషులు మప్పించే సమాచారం చెప్పారో ఆ వ్యవస్థలో నేను పనిచేసిన వ్యక్తి. వెళ్ళే కరెంటు లేదు,